అసలు అన్ని ఇంగ్లీష్లోనే ఉంటాయి కదా. సో నాలెడ్జ్ అనేది ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు తెలుగులో దొరుకుతాయి నాకు చెప్పండి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఎన్ని తెలుగులో అందుబాటులో ఉన్నాయో నాకు చెప్పండి. గూగుల్ ట్రాన్స్లేట్ పెట్టి మీరు తెలుగులో చదవచ్చేమో కొంత ఉపయోగించి, బట్ తెలుగులో ఒరిజినల్ తెలుగులో హైకోర్టు జడ్జిమెంట్లు ఎన్ని అందుబాటులో చెప్పండి. సైంటిఫిక్ రీసెర్చ్, ప్రపంచంలో జరుగుతున్న మెడికల్ రీసెర్చ్, సైంటిఫిక్ రీసెర్చ్ ఎంత తెలుగులో అందుబాటులో చెప్పండి. అంటే ప్రపంచ నాలెడ్జ్ ఇవాళ ఇంగ్లీష్లో ఉంది, అది డామినేషన్ ఉంది. వాస్తవం అది మనం కోరుకోము, కానీ రియాలిటీ అది కోరుకోము. రియాలిటీ కనుక ప్రాక్టికల్ రియాలిటీ అవసరాల రీత్యా, ఉద్యోగాల రీత్యా, ఇప్పుడు మేరీల్యాండ్, యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ వల్ల ఇండియా హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ చదవండి. ఇంగ్లీష్ వచ్చిన వారికి ఉపాధి అవకాశాలు ఎక్కువ ఉంటాయి, వేతనాలు ఎక్కువ ఉంటాయి. అదంతా వదిలేండి, మీరు ఐటీలో జాబ్ చేసేవాళ్ళని ఎవరినైనా అడగండి. మీకు ఐటీ ఫంక్షనల్ స్కిల్స్ ఉండి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయా, వాళ్ళ శాలరీలు పెరుగుతున్నాయా?